మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మూర్తి గారు, ఎస్ మూర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. యా గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో చిలిపి చిలిపి గాలివానగా మారుతుంది అనుకోవచ్చు మార్వాడీస్ గో బ్యాక్. ఈ మార్వాడీస్ గో బ్యాక్ అంటే నాకు అంటే మీ అంత వయసు లేదు, కానీ వాస్తవానికి మా తండ్రి తాతల వరకు కూడా చూసాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే నేను ఎవరికి సపోర్ట్ కాదండి, స్వతంత్ర న్యూస్ ఛానల్ ఎవరికి సపోర్ట్ కాదు, న్యాయబద్ధంగా మాత్రమే మాట్లాడుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక గత ఎప్పుడో పాలకుల నుంచి కూడా మార్వాడీస్ వచ్చారు, ప్రతి రంగంలో ఉన్నారు. ఇప్పుడు గోల్డ్ షాప్ నాకు తెలిసి అయితే గోల్డ్ స్మిత్కి సంబంధించి అవసలి వాళ్ళు మాత్రమే గోల్డ్ షాపులు పెట్టుకోవాలి, ఇక ఎవరు కాదు. కానీ ప్రతి కుల రంగాలకు సంబంధించిన రెడ్డి, రావు, కమ్మ, కాపు కావచ్చు, గౌడు కావచ్చు, సంథింగ్ కుమ్మరి అందరూ పెట్టుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో మార్వాడీస్ వచ్చారు. కానీ నాకు తెలిసినందుకు నాది వరంగల్, కరీంనగర్ ఈ 2 జిల్లాలకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను చూసినంతవరకు అయితే ఒక్కొక్క మార్వాడి సుమారు 5 కేజీలు 10 కేజీల గోల్డ్ తీసుకొస్తాడు. అంటే దానికి ఇప్పుడు అంచనా ప్రకారం ఎంత ఉందో మీకు తెలుసు. అక్కడున్న లోకల్ పార్టీ అంటే వరంగల్ సంబంధించింది కావచ్చు, కరీంనగర్ సంబంధించి కావచ్చు, అక్కడున్న గోల్డ్ స్మిత్ వాళ్ళందరూ వచ్చి అతని దగ్గర తీసుకెళ్తారు. సో అతను 10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా కానీ వారి దగ్గర నుంచి వారు అంటే ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం అనేది మాత్రమే అక్కడ కొంత వాదన ఇప్పుడు మన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరి పొట్ట కొడుతున్నారు, ఎవరిని పొట్ట జీర్ణించుకుంటున్నారు అంటే మిగతా వ్యాపారస్తులలో తను పెద్ద బల్క్ అమౌంట్ తను తెస్తున్నాడు, ఆ బల్క్ అమౌంట్ ప్రజలకు చేపిస్తున్నాడు. ప్రజలు లాభపడుతున్నారా, ఇక్కడ వీళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవచ్చు కదా అనేది నిదానం మాత్రం వాళ్ళు మార్వాడి చెప్తున్నారు. లేదు మా పొట్ట కొడుతున్నారు, ప్రతి రంగంలోకి వచ్చేది మిగతా వృత్తుల వారు చెప్తున్నారు. ఇలా చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి. ఓకే, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనం ఇష్యూని పరిశీలించే విధానంలో వచ్చిన లోపాలే ఈ సమస్య పెరగడానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏందనంటే భారత సమాజం, నేను హిందూ సమాజం అని అంటున్నా, ఇది భారత సమాజం. అంటే ఇందులో హిందువులు అనే పేరు మీద ఉన్న మతాలు ఉన్నాయి, శైవం ఉంది, వైష్ణవం ఉన్నది, అదేవిధంగా మన స్థానిక ముస్లిమ్స్ ఉన్నారు, అట్లాగే క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ఇట్లా వందలాది మతాలు ఉన్న సమాజం మనది. అందుకని దీన్ని భారతీయ సమాజం అందాం. ఇదేది ఒక మతానికి సంబంధించిన సమాజం కాదు. ఇది మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే 1990 అంటే 24 సంవత్సరాలు కనుక మనం వెనక్కి పోయి చూస్తే, అంటే మనకి 2000కి ముందు ఎక్కడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో అక్కడ భారత సమాజంలో పేదవాడికి, అదేవిధంగా అప్పటికే పెట్టుబడిదారులుగా ఉన్నవాళ్ళు కొత్తగా పెట్టుబడిదారులుగా మారుతున్న క్రమంలో సంపద ప్రోగుపడడం అనేది జరిగింది. ఇది రెండో అంశం. మూడోది ఏంటంటే నేను గుజరాత్ మహావిద్యాలయం అని చెప్పేసి ప్రగతి మహావిద్యాలయం డిగ్రీ 1975లో హనుమాన్ టెక్టీలో నేను చదివిన. అప్పటికి పెద్దగా కాలేజెస్ అందుకని నేను అనేది ఏంటంటే ఆనాడు గుజరాత్ గల్లీ అని పేరున్న బేగం బజార్లో మార్వాడీస్ కానీ లేదా గుజరాత్కి సంబంధించి మనకి కోజా ముస్లిమ్స్ అంటారు, కోజా వాళ్ళు కూడా అక్కడ వ్యాపారస్తులుగా ఉండడం మనం చూసాం. అయితే 1990లో ఎప్పుడైతే భారతదేశంలో ఈ నూతన విధానాలు వచ్చాయో, నూతన సంస్కరణలు వచ్చినాయో, అక్కడి నుంచి వచ్చేసరికి క్రమంగా పెట్టుబడిదారులు పెరుగుతున్న క్రమం పోయి అక్రమ మార్గాల్లో జీరో దందా, అదేవిధంగా నల్ల డబ్బు పోగుపడ్డం, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. బేగం బజార్లో ఎవరు కూడా బిల్లులు ఇవ్వరండి, క్యాష్ ట్రాన్సాక్షన్సే జరుగుతాయి. అంటే ఇది దీన్ని ఎవరు మార్చాలి? ప్రభుత్వం మార్చాలి. అందుకని పెట్టుబడి వలసదారులుగా వచ్చిన వ్యాపారస్తుల్లో పెట్టుబడి క్రమంగా పెరగడాన్ని, స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగి మన భూమి పుత్రులైన తెలంగాణలో సహజంగానే సాయుధ పోరాటం చేసిన నేపథ్యం. మళ్ళీ దేశ 1969లో మొదట మేము అప్పుడు జరిగిన పోరాటం తెలంగాణ కోసం, మళ్ళీ దేశ 2000లో ప్రారంభమైంది. ఇవన్నీ నేపథ్యాల్లో కనుక చూస్తూ ఉంటే అంతరాలు, ఇక్కడుండే స్థానికులకు బయట నుంచి వచ్చే వ్యాపారస్తులకి మధ్యన అంతరం
అది ఒక అభివృద్ధి క్రమంలో జరగలేదు, న్యాయబద్ధంగా జరగలేదు. అది అక్రమ మార్గాల్లో జరిగింది అన్నది ఇక్కడ స్థానికంగా ఉండే మాలాంటి వాళ్ళని కొంత మానసికంగా ఇబ్బంది పెడుతుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక మొన్న మూడా మార్కెట్లో జరిగిన అంశాన్ని రాజకీయ పార్టీలు అదేదో ఒక చిన్న ఘటనలాగా మారుస్తూ ఉన్నారు. తప్పది. అది పేరుకుపోయి ఇవి ఎప్పుడో మన నైజాం కాలంలో ఉన్న ఆనాడు దొరలు పరిపాలించిన గడియల్లో వెట్టి చాకరీ చేసిన ఆ మనస్తత్వం కలిగి మన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్న ఎవరైతే బహుజనులు ఉన్నారో వాళ్ళని నీతి జాత్ అని చెప్పి సంబోధించడం అది ఒక ఇన్సిడెంట్గా చూడగలుగుతామా? చూడలేం. దానికి కారణం ఏంది అని అంటే ఇక్కడ మత, కుల, ధన, రంగు, జాతి, రాజకీయ, ప్రాంతీయ అహంభావంతో ప్రవర్తించారు వాళ్ళు. ఏ విధంగా అయితే ఇక్కడ బానిసత్వంలో నలిగిపోయి ఈ బానిసత్వం నుంచి ఎప్పుడు బయటపడతామా అని చెప్పి స్థానికంగా ఉన్న బహుజనులకు పెట్టుబడిని అక్రమ మార్గాల్లో సంపాదించి ఒక మతాన్ని ముసుగ్గా పెట్టుకొని దీని కుల, మత, రాజకీయ అహంభావంతో మా దగ్గర ధనం ఉంది, మేమేం చేసినా నడుస్తుంది అనే ఒక అహంభావంతో ఉన్న వ్యాపార వర్గానికి ఈ నలిగిపోతున్న ఈ వర్గానికి మధ్యన జరిగిన ఈ పోరాటాన్ని మనం ఒక ఇన్సిడెంట్గా చూడడానికి వీల్లేదు. అలా చూస్తే ఆమనగల్లో ఎందుకు బంద్ అయింది, కామారెడ్డిలో ఎందుకు బంద్ అయింది, ఆమనగల్లో రాజకీయం అక్కడ ఎందుకు సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది? అందుకని ఇది మూడా మార్కెట్ యొక్క ఇన్సిడెంట్ని మూడా మార్కెట్కే మనం పరిమితం చేస్తే తప్పది. 1990 నుంచి స్థానికేతరుల చేతుల్లో ఆస్తి అన్నది అక్రమంగా, సక్రమంగా వస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. అందుకనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. అందుకనే ఏమన్నాం మనం, సామాజిక తెలంగాణ కావాలి అని అన్నాం. ఆ సామాజిక తెలంగాణ నేటికి కూడా సాధించబడలేదు. నీళ్లు ఒక మేరకు రావచ్చు, నిధులు ఒక మేరకు రావచ్చు, నిరుద్యోగం కొంత పరిష్కరించబడచ్చు. కానీ స్థానికేతరులు ఇక్కడ నిరుద్యోగుల్ని పెంచే విధంగా ఇప్పుడు ఒక మార్వాడి షాప్లో ఒక్కడు కూడా తెలుగువాడు ఉండడు, తెలంగాణ వాడు ఉండడు. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కూడా బీహార్ నుంచి, కలకత్తా, మన బెంగాల్ నుంచి, మన పక్కనున్న ఒరిస్సా నుంచి వలస కూలీలు వస్తామన్నారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఎందుకు నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది? ఎందుకనంటే స్థానికులకు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా స్థానికులకు 90% ఉద్యోగత కల్పించాలి. అట్లాగే స్వయం ఉపాధి పథకాలు రావాలి. బ్యాంకుకి వెళ్ళండి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులకి దొరికినంత సులువుగా ఈ రోజుని ఆటో కొనడానికి పాన్ బ్రోకర్స్ దగ్గర పోయి ఒక్కడు కూడా మన బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు ఇప్పించారు పాలక వర్గాలు? ఆటోలన్నీ కూడా ఫైనాన్స్ చేయబడుతూ ఉన్నాయి. 10 కిలోలు కాదు, 100 కిలోలు కాదు. ఎందుకు పోగబడుతున్నాయి అంటే మొట్టమొదటి తాకట్టు పెట్టుకునే బంగారు వ్యాపారంలో ప్రవేశించిన ఈ వర్గం ఈ రోజుని ఫుడ్ వరకు వెళ్ళిపోయింది. అందుకని సమస్త వ్యాపారస్తుల్ని కూడా దెబ్బతీసే విధంగా సంపద అక్కడ పోగుబడ్డది. ఆ సంపదని మరి మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, లేకపోతే అక్రమంగా నల్లధనాన్ని పోగు చేసుకున్న ఒక్క రైడింగ్ కూడా ఎప్పటికీ ధైర్యం లేదండి. బేగం బజార్ పోయి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ వాడు కానీ, జిఎస్టీ వాడు కానీ పోయే దమ్ము ధైర్యం లేదు అని అంటే ఇక్కడుండే పాలక వర్గాలు వాళ్ళని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ రోజుని ఎవరిని అరెస్ట్ చేశారండి? ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? శ్యాముని. ఆయన ఏం క్రిస్టియన్ కాడండి, ఆయన బుద్ధిస్టు, శైవుడు. నాకు ఆ పిల్లగాడు తెలుసు. పృథ్వీరాజు ఎవరు? ఆయన ఏం క్రిస్టియన్ కాడు. ఎందుకు ఆ రకంగా క్రిస్టియన్ అని సంబోధిస్తూ ఉన్నారు? ఒకవేళ క్రిస్టియన్ అయినా భారతీయుడే కదా అతను. అందుకని ఈ సంబోధనలు ఎందుకు చేస్తూ ఉన్నారు? కొంతమంది మాట్లాడుతున్నారు దీని వెనకాల కమ్యూనిస్టులు ఉన్నారు, దీని వెనకాల రోహింగాలు ఉన్నారు, దీని వెనకాల కాంగ్రెస్ ఉంది, దీని వెనకాల ఎంఐఎం ఉంది, దీని వెనకాల బీఆర్ఎస్ ఉందని మాట్లాడేవాళ్ళు రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది పరిశీలించాలి. అట్లా మాట్లాడద్దు. ఎందుకు రాజకీయాలను తీసుకొస్తా ఉన్నారు? దీన్ని పరిష్కరించండి. ఉభయల్ని కూర్చోబెట్టండి. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే
ఉభయల్ని కూర్చోబెట్టి వాస్తవాల్ని గ్రహించండి. ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న ఆయనే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే, పాలక వర్గాలే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజల్ని రెచ్చగొడుతున్నట్టు కాదా? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు అరెస్ట్ శ్యామని ఎందుకు చేశారు? అర్ధరాత్రి ఏందండి చేసుడు? ఇది ప్రజాపాలన. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకండి ఆ పిల్లగాడిని? అట్లే పొద్దురాజుని అర్ధరాత్రి ఎందుకు? ఆ గోరెట్టి రమేష్ అని చెప్పి పాట పాడాడని ఆయన్ని ఎందుకు అర్ధరాత్రి తీసుకుపోతున్నారు? ఈ అర్ధరాత్రి పూట తీసుకుపోయే ఈ పరిపాలన ఏం పరిపాలన అనేది స్థానికంగా ఉండే తెలంగాణ వాళ్ళని మరింత ఈ ఉద్యమానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధి ఇక్కడ ఉన్నారు, దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అరెస్టులు చేయకండి. అరెస్ట్ చేయాలనుకోండి, అరెస్ట్ చేయండి, అర్ధరాత్రి ఎందుకు తీసుకుపోతున్నారు? రైట్ అండి ఇంట్లో మూర్తి గారు. పంచుకోవడానికి కారణం ఏంటో ఒకటే విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తా ఉన్నా. మనకి పోగుబడ్డ సంపద న్యాయబద్ధం అయితే ఎవ్వరు ఏమనంటారు అని అక్రమ మార్గాల్లో సంపద పోగుబడతాం అన్నది అది పేదల్ని, సామాన్యుల్ని, ఇక్కడ స్థానికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఇది పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఆ మంత్రులే ఆ రకంగా మాట్లాడడమే ఇది ఇంకా సమస్య పెరుగుతుంది, ఈ ఉద్యమం ఇంకా పెరుగుతుంది, దీనివల్ల తెలంగాణ అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పి ఒక విశ్లేషకుడిగా నా అభిప్రాయం చెప్తాను. రైట్ అండి. శ్రావణ్ కుమార్ గారు,